సంజు శాంసన్, ద హీరో ఆఫ్ ది లాస్ట్ లీగ్ మ్యాచ్. కూల్ అండ్ కంపోజ్డ్. తనకున్న ఒకే ఒక ఆబ్జెక్టివ్ టీంని గెలిపించడం. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫస్ట్ ఇన్నింగ్లో 20 ఓవర్లు కీపింగ్ చేసి మళ్ళీ రెండో ఇన్నింగ్స్లో కూడా 20 ఓవర్స్ బ్యాటింగ్ చేశాడంటే దట్ ఈస్ హీ స్టామినా. ఆపోజిట్ ఎండ్లో బ్యాట్స్మెన్ ఒకరు అవుట్ అయిపోతున్నా కూడా తను మాత్రం వనకలేదు బెనకలేదు. జనరల్గా ఆ స్టేజ్లో ఎవరైనా బ్యాటింగ్కి వచ్చినప్పుడు ఏదో హీరోయిక్గా 4 4లు 4 6లు కొట్టేసి అవుట్ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ సంజు విషయంలో మాత్రం ఎక్కడా కూడా ఆ ఛాన్స్ ఇవ్వలేదు. అపోజిషన్కే కాదు, ఈవెన్ మనకు కూడా ఆ ఛాన్స్ ఇవ్వలేదు. మనం భయపడాల్సిన అవసరమే లేదు. అంత పర్ఫెక్ట్ షాట్స్ కొట్టాడు. ఆయన ఆడిన షాట్లు అన్నీ పర్ఫెక్ట్ షాట్స్. గాల్లోకి లేపాడు అంటే ఫుల్ పవర్ జనరేట్ చేశాడు. లేదు గ్రౌండ్ షాట్లు ఆడాడంటే పర్ఫెక్ట్ ప్లేస్మెంట్ చేశాడు. సో ఏ క్షణంలో కూడా తను అవుట్ అవుతాడు అనే భయం లేకుండా మొత్తం భరోసాతో ఆడాడు. 13 years నుంచి వెయిటింగ్. ఒక పర్ఫెక్ట్ పెర్ఫార్మెన్స్తో టోటల్ సెటిల్ అయిపోవాలి టీంలో అనే తాపత్రయంతో ఉన్నా కూడా ఒక్కసారి కూడా తనకు అవకాశం రాలే. అవకాశాలు వస్తున్నాయి పోతున్నాయి. వచ్చినప్పుడేమో పెర్ఫార్మెన్స్ రావట్లేదు. పెర్ఫార్మెన్స్ వచ్చినప్పుడేమో లక్క కలిసి రావట్లేదు. లక్క కలిసి వచ్చినప్పుడేమో ప్లేస్ దొరకట్లేదు. ఏదో 1-2 అడప సెంచరీలు చేసినా అప్పుడప్పుడు సక్సెస్ అయినా ఫుల్ ప్లెడ్జ్డ్ ప్లేస్ అయితే ఎప్పుడు దొరకలేదు. మొత్తానికి చివరికి దొరికింది. అదే ఎంత ఫ్రస్ట్రేటింగ్ సిచ్యువేషన్ అంటే రాయుడు లాంటి అయితే ఈ పాటికి బ్యాట్ ఇసిరేసి పక్కన పడేసి రిజైన్ చేసి వెళ్ళిపోయి ఉంటాడు. కానీ తను మాత్రం ఓపిక్గా సహనంతో అలా వెయిట్ చేస్తూ వచ్చాడు. సో లాస్ట్ వరల్డ్ కప్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే ఛాన్స్ రాలేదు. ఈ వరల్డ్ కప్లో కూడా సూపర్ 8కి వచ్చే వరకు ఒక్క మ్యాచ్ ఆడే ఛాన్స్ రాలేదు. బట్ ఫైనల్గా వచ్చింది, ప్రూవ్ చేసుకున్నాడు. ఇన్స్పైరింగ్ ఇన్నింగ్, పర్ఫెక్ట్ పెర్ఫార్మెన్స్. ఈజ్ రియల్లీ ఎ రోల్ మోడల్ ఫర్ ద లూజర్స్.